హలో గైస్, ఈరోజు వీడియోలో మనం ఈ డిస్ప్లేని ఈ ఫోన్కి ఎలా వేయాలో చూద్దాం. ఇది ప్రాసెస్ ఏంటంటే మీరు ఇంట్లో చేయడానికి ప్రయత్నించబడండి, ఇంట్లో చేసేవైతే కాదు ఇది ఇలా చేస్తారు అనే అవగాహన మాత్రమే మీలో కలిగిస్తాలని చేస్తున్నాను. ఫస్ట్ ఇది 1 by 1 చేశాను. నేను డిస్ప్లే అయితే పీకేసాను. అది ముందే పీకేసాను, టెస్ట్ చేసుకోవాలి కదా, అందుకని ముందే పీకేసాను. ఈసారి నెక్స్ట్ ఏమైనా మంచి ఫోన్ తగిలితే అప్పుడైతే మీకు కన్ఫామ్గా అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ దీని డిస్ప్లే ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. క్లీనింగ్ ఎలా చేయాలో, ప్రాసెస్ నేను ఎలా చేస్తానో, మనం ఎలా మెకానిక్స్ ఎలా చేస్తానో మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియో వెళ్ళిపోతారండి. అయితే రియల్మీ ఫోన్ అనమాట. దీనికైతే మన ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ని మనం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతే ఇది మనం చేయడానికి బాగుంటుంది. ఇది చూడండి, ఫ్రేమ్ ఎడ్జ్లు అయితే చాలా నీట్గా ఉండాలి, ఎందుకంటే డిస్ప్లే దాంట్లో కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి. ముందే క్లిక్ చేశాను. మనం అయిపోయే డిస్ప్లే అయితే ఇదే. ఈ డిస్ప్లే చాలా నీట్గా కూర్చోబెట్టాలి మనం. 1 by 1 ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను, అంత లేట్ ఎందుకు. చాలా స్పీడ్గా అయితే ఆఫ్ చేసేద్దాం వీడియో. చాలా చిన్నగా ఆఫ్ చేసేద్దాం. మనం డిస్ప్లే వేసేటప్పుడు ఆశతూచి అడిగేయాలి, చిన్న మిస్టేక్ కూడా జరగదు. ఈ చిన్న మిస్టేక్లో ఏమైపోతుందంటే గ్లాస్ పగిలిపోతుంది. పక్క మీరు చూసుకుని వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేము ఇది డిస్ప్లే. ఈ డిస్ప్లే నేను కూర్చోబెడుతున్నాను. ముందు మనం చెకింగ్ చేసుకోవాలి పూర్తిగా. చూడండి, ఎడ్జ్లు కంపల్సరీగా నీట్గా కూర్చున్నాయా లేదా, దాంట్లో డిస్ప్లేలో కూర్చున్నాయా లేదా, అంతా ఇదిగా క్లీన్ చేయదు. పర్ఫెక్ట్గా బెండ్ లేకుండా మీరు చూసుకోవాలి, అప్పుడే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఊరికి మనం రబ్బర్ బ్యాండ్ అలా వెయ్యంగానే పగిలిపోతుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవడంలో తప్పే లేదు అసలు. ఓకే, దీంట్లో తీసేస్తాను. ఇప్పుడు గమ్మేసేస్తాను. ఫ్రేమ్లో కరెక్ట్గా కూర్చోపోయి రావట్లేదు ఇది. మిస్టేక్. ఫస్ట్ ముందే మీరు రబ్బర్ బ్యాండ్స్, ఈ రబ్బర్ బ్యాండ్స్ కంపల్సరీ దగ్గర పెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీ. ఇదే గమ్ము మనం వాడేది, మార్కెట్లో డిస్ప్లే అంటే దొరుకుతాయి. మనకు మొబైల్ డిస్ప్లే దొరికే చోట ఇవి కూడా దొరుకుతాయి. సరే, ఇప్పుడు నీట్గా నేను గమ్ అయితే వేసేస్తాను ఇంటికి. గమ్ అయితే నీట్గా అంటించేసాం. ఇప్పుడు డిస్ప్లే కూడా కూర్చోబెట్టేసి రబ్బర్ బ్యాండ్ సెట్ చేసాము. ముందు మనకి డిస్ప్లే కూర్చోబెట్టేటప్పుడు చూసుకోండి, మనకి ఎలాంటివి ఉంటాయి. స్టిక్కర్స్, కెమెరా తీసుకోవడమే, ఇలాంటివన్నీ తీసేయాలి. తీయకుండా అయితే కూర్చోబెట్టద్దు. ఓకే, ఓకే, ఫ్రేమ్లో కరెక్ట్గా కూర్చుంది. రబ్బర్ బ్యాండ్ చేస్తాను ఇంకా. ఓకే, రబ్బర్ బ్యాండ్ అయితే నీట్గా వేసాను. ఈ గంట దాకా మనకు దీంతో పని లేదు, గంట తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేద్దాం. రబ్బర్ బ్యాండ్స్ పీకేస్తున్నాను. దీంతో చూసారు ఎలా ఉందో. అదంతా నీట్గా అయితే మ్యాచ్ అయిపోయింది. తర్వాత మనం దీని బోర్డ్స్ అనేవి బిగించేద్దాం.
ఫోన్ అయితే మొత్తం కూర్చోబెట్టేసాం. స్క్రీన్ గార్డ్ కూడా అప్లై చేసేద్దాం దీనికి. ఈ స్క్రీన్ గార్డ్ కూడా తెచ్చేసాం మనం ఆల్రెడీ. దీని స్క్రీన్ గార్డ్ కూడా అప్లై చేసి ఫోన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్గా వచ్చిందో. డిస్ప్లే వేయటం అంటే అయితే చూసారు కదా, కొద్దిగా మీకు అవగాహన ఉంటేనే వేసుకోండి, లేకపోతే డిస్ప్లే పగిలిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత అయితే ఒక డిస్ప్లే పగలగొట్టాను. ఎంఐ ఇది చాలా ఓల్డ్, అది ఎంఐ 1 ఫోన్ అనుకుంటా. ఆ ఫోన్ అయితే పగలగొట్టేశాను. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి డిస్ప్లే వేయడంలో. మంచిది, జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏంటంటే ఇలా వేస్తాము అన్న అవగాహన మాత్రమే నేను వీడియో తీశాను, మీరు వేసుకోవాలని కాదు. ఒకవేళ నా పగిలిపోయిన పనులు ట్రై చేస్తాను, ఇష్టం ట్రై చేసుకోండి, దాంట్లో ఇబ్బంది లేదు. ఇది వీడియో అయితే ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియో వస్తే లైక్ చేయండి. వీడియో చాలా బాగా వచ్చింది. కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే 1 by 1 క్రాస్ చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ పని చేయాలి. ఏ పొరపాటు జరగకుండా బాగుంటుంది. ఉంటా మరి. బాయ్. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.